రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ఎవరు గూడా డిప్రెస్ అవ్వద్దు. ఓకే. పేపర్ చాలా కష్టంగా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అని చెప్పి. వై? బికాస్ మీకు ఇది కొత్తగా ఉంటే అందరికి అంటే మీతో పాటు కూర్చుని సిస్టమ్ ముందు కూర్చుని ఎగ్జామ్ రాసే అందరికి గూడా ఆ క్వెషన్ కొత్తగానే ఉంటుంది. ఓకేనా? సో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అనంటే అందరూ మీలానే ప్రిపేర్ అవుతుంది. ఓకే. సో, మేబీ వాళ్ళొక ఎక్స్‌పీరియన్స్‌డ్ అయ్యుండొచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే వచ్చేసరికి ఎడిక్విటీకి అందరూ కొత్తే. అర్థమవుతుందా? సో, ఎస్ఎస్‌సికి 2 ఇయర్స్ ప్రిపేర్ అయిన వాడు మేబీ మీకు వాడికి కొంచెం డిఫరెన్స్ ఉంటది. అంటే మీరు ఫ్రెష్‌గా స్టార్ట్ చేయొచ్చు. 1 ఇయర్ స్టార్ట్ చేయదు. మీకన్నా ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఉండొచ్చు. బట్ ఎడిక్విటీ ఇప్పుడు జెండర్ మారింది కాబట్టి ఓ 10 సంవత్సరాల నుంచి చదువుతున్న వాడికి ఆ పేపర్, ఆ క్వెషన్స్ అన్ని కొంచెం కొత్తగానే ఉంటాయి. అండ్ ఇప్పుడు ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తున్న వాడికి కూడా ఆ క్వెషన్స్ కొత్తగానే ఉంటాయి. సో, ఆబ్వియస్‌గా కట్ ఆఫ్ ప్రీవియస్ ఎగ్జామ్స్‌లో మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఇయర్స్ సీజీఎల్‌లోని దానికన్నా తక్కువగానే ఉంటుంది. కాబట్టి నో వరీస్, డోంట్ వరీ, డోంట్ పానిక్. అనవసరంగా పానిక్ అవ్వద్దు. సో, ఈ సెషన్‌లో మనం ఏంటంటే నాట్ ఓన్లీ ఫర్ ఎస్ఎస్‌సి, సీజీఎల్ బట్ ఆల్ అప్‌కమింగ్ ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్స్. సిహెచ్ఎస్ఎల్ ఉంది. ఇంకా నెక్స్ట్ ఎంటీఎస్ ఉంది. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఆ తర్వాత జీడీ కానిస్టేబుల్ ఉంది. సో, అదైతే నెక్స్ట్ ఇయర్ జనవరిలో వస్తుంది. ఓకే. సో, ఇలా అన్ని ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్స్ ఇప్పుడు ఎడిక్విటీ మారింది కాబట్టి సో, ఎలా ప్రిపేర్ అవ్వాలి? అసలు ఎడిక్విటీ ఫస్ట్ మనం ఒక ఎగ్జామ్‌ని క్రాక్ చేయాలి అంటే ఆ యొక్క పేపర్ ప్యాటర్న్‌ని మనం ఫుల్‌గా అనాలిసిస్ చేయాలి. ఓకేనా? సో, మనము ఎంత చదివినా కూడా మనం అక్కడికి వెళ్లి క్వాలిఫై అవ్వడమే మన కాన్సెప్ట్. ఓకే. మనమేమి ఒక సబ్జెక్ట్ మీద పీహెచ్‌డీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో, ఈ వీడియో ఎండ్ వరకు కూడా చూడండి. మధ్యలో స్కిప్ చేయొద్దు. లేదంటే బ్యాక్‌కెళ్ళిపోవద్దు. వై? బికాస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్తున్న